Welcome to Trendset Videos. Today in our kitchen, this is Priya. I will teach you how to make super tasty biryani in my style. Let's start. Step 1 to chicken marination. First నేను హాఫ్ కిలో చికెన్ క్లీన్ చేసి బౌల్లో పెట్టను. సాఫ్ట్ గా జ్యూసీగా ఉండాలి అంటే మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్. నేను యాడ్ చేసింది 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 స్పూన్ బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ సాల్ట్, హాఫ్ కప్ పెరుగు. ఇవి అన్ని బాగా మిక్స్ చేసి 30 మినిట్స్ మ్యారినేట్ కి వదిలేస్తాను. ఫ్లేవర్స్ చికెన్ లో బాగా సెటిల్ అవ్వాలి. స్టెప్ 2 బాస్మతి రైస్ ప్రిపరేషన్. నెక్స్ట్ బాస్మతి రైస్ 2 కప్స్ రైస్ ని వాష్ చేసి 30 మినిట్స్ సోక్ చేశాను. బాయిలింగ్ వాటర్ లో సాల్ట్ వేయాలి. అదే విధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముది ఎలికాయలు కూడా వేస్తే స్మెల్ సూపర్ ఉంటది. అలా రైస్ ని 70% ఫుల్ గా కుక్ అవ్వకుండా ఉంటే డమ్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది. స్టెప్ 3 ఫ్రైయింగ్ ఆనియన్స్ అండ్ స్పైసెస్. పన్లో కొంచెం గీ వేసును అండ్ సన్నగా కోసిన ఆనియన్స్ ని వేసును. అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తాను. తరువాత బే లీఫ్ వేయాలి. అలాగే 4 లవంగలు, తరువాత 4 ఎలకులు, దాల్చిన కర్ర యాడ్ చేసి అరోమా రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసాను. స్టెప్ 4 చికెన్ మసాలా కుకింగ్. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ని యాడ్ చేసి 10 to 15 మినిట్స్ కుక్ చేస్తాను. కలర్ చేంజ్ అయ్యాక స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత 2 టమాటోస్ ఇంకా పుదీనా యాడ్ చేసి ఇంకో 10 to 15 మినిట్స్ కుక్ చేస్తాను. 80% అయ్యే వరకు వెయిట్ చేస్తాను. స్టెప్ 5 లేయరింగ్ ద బిర్యానీ. ఫస్ట్ బాటమ్ లో చికెన్ మసాలా స్ప్రెడ్ చేస్తాను. దాని మీద 70% ఉడికిన రైస్ ని వేస్తాను. పుదీనా, కొత్తిమీర, కొంచెం గీ అండ్ చిన్న స్ప్రింకిల్ చేస్తాను. అల్లి రిమైనింగ్ చికెన్ మరియు రైస్ వేసి లేయర్స్ లో పెట్టా. స్టెప్ 6 డమ్ కుకింగ్. లిడ్ టైట్ గా క్లోజ్ చేసి లో ఫ్లేమ్ లో 20 నుండి 25 మినిట్స్ డమ్ చేస్తాను. ఆ టైంలో కిచెన్ అంతా బిర్యానీ స్మెల్ తో ఫుల్ ప్లెసెంట్ గా అయిపోతుంది. స్టెప్ 7 ఫైనల్ రివ్యూ. సూపర్ అరోమా, రైస్ ఫ్లఫీ, చికెన్ జ్యూసీ, నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. ట్రెండ్సెట్ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రియా. మళ్ళీ వేరే టేస్టీ ఫుడ్ రెసిపీతో మీ ముందు ఉంటా. బాయ్, టేక్ కేర్.